సార్ నమస్తే సార్, మీ పేరు సార్? నమస్తే, నా పేరు రాము. సార్ ఈ సంధ్యా విత్తనం యొక్క మీరు కళ్ళం ముంగటున్నారు, మీరు ధన్వి సీడ్స్ కంపెనీ మన ఫీల్డ్ కూడా పెట్టారు కదా? అవునండి సార్. మీరు ఆ రోజు మాట్లాడలేకపోయాము, ఎందుకంటే కొంచెం బిజీ వల్ల మాట్లాడలేకపోయాం. అందుకే మీరు తెంపించారు కదా, ఒకసారి కళ్ళం ఎట్లా ఉంది, మన కాయలు ఎట్లున్నాయి అనేది మన రైతుకి అయితే డైరెక్ట్ లైవ్లో చూపిద్దామనే ఆలోచనతో మనం వచ్చామండి. సార్ ఎన్ని ఎకరాలు పెట్టారు మీరు, ఏంటిది అని ఒకసారి మీరు మీ మాటలో చెప్పండి. నేను 40 ప్యాకెట్లు పెట్టానండి. ఇది ధన్వి సీడ్ వాళ్ళది సంధ్యా విత్తనం అండి. ఇది చాలా బాగుందండి. 4 ఎకరాల తోట పెట్టిన, 4 ఎకరాలది తోట ఏరిచ్చిన. మొన్న చూసిరు కదా మీరు, ఫీల్డ్ కూడా పెట్టిర్రు. అదే విత్తనం ఇది బాగుంది. ఈ ధన్వి సీడ్స్ వాళ్ళది సంధ్య అనే విత్తనం మాత్రం బాగుంది. దీంట్లో గింజ శాతం కూడా బాగుంది. 60 నుండి 90 వరకు ఉన్నదండి. చిన్న సైజులో తక్కువ ఉన్నాయి, పెద్ద సైజులో ఎక్కువ శాతం పెద్ద సైజు ఉంది మిర్చి. ఎందుకంటే ఒకటేసారి ఏరేసరికి చిన్నవి పెద్దవి కలిసి వచ్చింది కాబట్టి 60 నుండి 90 వరకు గింజ ఉందండి. సార్ తెలపరికి ఇట్లా తాలు అనేది చాలా తక్కువ. ఎందుకంటే ఇప్పుడు పక్కనే ఉంది తాలు కూడా, అది కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే అది పచ్చికాయలు ఎక్కువ. ఇప్పుడు కూలోళ్ళు ఏరేటప్పుడు కేజీ లెక్క ఏరేటప్పుడు అది తెంపేసరికి తాలు అనేది మనకు కనబడుతుంది. పచ్చికాయలండి అది తాలు అవి అంతే కదా సార్? అది అంతే. ఎన్ని ఎకరాలు మొత్తం తెంపించారు ఇప్పుడు? 4 ఎకరాలు తెంపించాం. 4 ఎకరాలు తెంపించారు. ఇంకా కాపు ఉందా సార్? ఇంకా మరి ఇంకా ఉంది. దీనికంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఇంకా బరాబర్ ఇంతే ఉంటుంది. ఒకసారి మనం తాళకాయలు చూడొచ్చు సార్. తోట మొత్తానికి తాళకాయలు ఇంతేనా సార్? అంతే అండి. తాళకాయలు చూడొచ్చు మీరు. ఎన్ని క్వింటాల అవకాశం ఉందండి తాలు? అదే ఒక కింట. ఇప్పుడు ఇంత పెద్ద కళ్ళానికి 1 కింట మాత్రమే తాళయ్యే అవకాశం ఉంది. మనం గింజ శాతం కూడా మీరు చెక్ చేశారు కదా, ఎంత వచ్చినాయి? 70 నుంచి 60 నుండి 90 వరకు. 90 లోపు అయితే 90 గింజలు ఉన్నాయేమో ఎక్కువ శాతం ఉన్నది, 60 గింజలు ఉన్నాయి తక్కువ శాతం ఉంది. సార్ చెట్టు ఎదుగుదల ఎంత వచ్చింది సార్? మనకి బాగా 5.5 ఫీట్లు వచ్చిందండి. 5.5 ఫీట్ల వరకు. మొన్న కూడా మీరు ఫీల్డ్ పెట్టారు కదా, 5.5 ఫీట్లు నా ఎత్తు హైట్ వచ్చి కింది నుండి కాసుకుంటూ పోయింది. ఓకే సార్. మరి తెలపరు కూడా తాళ్ళు కూడా అంతేం లేదు? తాళ్ళు అనేది ఏం లేదు. మీకు కాయ సైజు బాగా పొడి ఉంది, హై రేట్ పడే అవకాశం ఉంది కదా? అవునండి. క్వాలిటీ కూడా చూడొచ్చు మీరు. తాళ్ళు కూడా తక్కువ ఉంది, సైజు చూడొచ్చు. సైజు చూడండి, సూపర్ క్వాలిటీ. జెండపాట పోతుంది. సార్ రోగాలు ఏం రాలేదు కదా? వైరస్ బొబ్బర అనేది రాలే. కొంచెం నల్లి ఉన్నప్పుడు మనం మందులు వాడుకోవాలి, మంచి మందులు వాడుకోవాలి. సార్ ఆకులు పెద్దగా వచ్చినాయా, చిన్న ఆకులు వచ్చినాయి? మీరు ఎటువంటి మందు కొట్టినా మంచిగా రియాక్ట్ అయ్యి మంచిగా వస్తుంది. తెగుళ్ళ సమస్యలు కూడా అంతేం రాలే? సమస్యలు ఏం లేవు. ఓన్లీ నల్లి కాపాడుకోవాలి, వేరే సమస్య అనేది లేదు. పండు కాయలు అనేది రాలడం అనేది లేదు. బాగుంది. కాయ కలర్ బాగుంది, సైజు బాగుంది. దాంతోపాటు చూసుకుంటే క్వాలిటీ బాగుంది. జెండా పాట పోయే అవకాశం ఉంది. మళ్ళీ చూసుకుంటే అందరు రైతులు వేసుకోవాలని కోరుకుంటున్నారు. సార్ మీ చుట్టుపక్కల రైతులు కూడా చాలామంది వేశారు కదా ఈ సంధ్యా విత్తనం? వేశారు. అందరిది బాగుంది. వేసిన వాళ్ళది బాగున్నాయి. ఈసారి ఎక్కువ తీసుకుంటారు, ఎక్కువ వేస్తారు ఈసారి. సార్ మరి మీరు ఎన్ని ఎకరాలు వేస్తారని? మరి సేమ్ 4 ఎకరాలు. 4 ఎకరాలు వేస్తారు. ఇప్పుడు మీరు మొత్తం ఎన్ని ఎకరాలు వేస్తారని? నేను 6 ఎకరాలలో వేరే విత్తనం 2 ఎకరాలు పెట్టిన. ఇది సంధ్య అనేది 4 ఎకరాలు, 40 ప్యాకెట్లు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు అయితే తెంపించారు? ఇది మొత్తం 4 ఎకరాలే. ఓన్లీ 4 ఎకరాలు, అది కూడా సంధ్య విత్తనం. అంటే మీరు తొందరగా ఎర్లీ క్రాపా సార్ ఇది? ఎర్లీ క్రాప్. అంటే నల్లి రాకముందే కొంచెం తొందరగా పడ్డది కాపు. నేను ఆగస్టు 25వ తారీఖు పెట్టిన, ఇప్పుడు తెంపుడైంది. మళ్ళీ మీరు ఒకసారి ఏమైనా ఏర్పించారా ఏమైనా? అప్పుడు మామూలుగా కొంచెం తాలు అయితే ఏమో అనేసి ఒక 4 క్వింటాలు ఫస్ట్లో ఏరిచ్చింది. అంటే 2 సార్లు ఏర్పించేశారు. ఇంకా కాపు ఇట్లా దీనికంటే ఎక్కువనే ఉంది అంటారు? దీనికంటే కొంచెం ఎక్కువనే ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తున్నారు కదండి, మనం లైవ్లోనే మాట్లాడిస్తున్నాం రైతుతో. ఇలాంటి విత్తనాలను ఎంచుకోండి, ఎందుకంటే మంచి రైతులు ఈ సంధ్యా విత్తనాన్ని ఎంచుకొని చాలా లాభం పొందుతారనే ఆలోచనతో ఇలాంటి విత్తనాలని ఎంచుకోవాలని కోరుకుంటూ నేను మీ పెనుగొండ అగ్రిమాల్ వీరన్న అండి. వీడియో ఇంతవరకు చూశారంటే మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లే మన వీడియోని లైక్ చేయండి.
ఇప్పుడు మనం కనిపిస్తున్న ఈ ఏరియాలలో మీ ఏ ఏరియాలలో కనుక ఈ విత్తనాలు అందుబాటులో ఉంటాయని మెన్షన్ చేస్తున్నాను. వాళ్ళ విజిటింగ్ కార్డు, వాళ్ళ ఫోన్ నెంబరు ఎక్కడ అడిగినా మీకు అందుబాటులో ఉంటుంది, అడగండి. లేదు వాళ్ళు అడిగినా మరి ఇవ్వకపోతే మాత్రం నా నెంబర్కి ఫోన్ చేయొచ్చు. పెనుగొండ అగ్రిమాల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తోటి రైతులకు షేర్ చేయండి. ఇంతవరకు చూశారంటే నా ఇన్ఫర్మేషన్ నచ్చింది, అందుకే ఒక లైక్ కొట్టిపో అన్న.